అసలు డోరేమోన్ నిజంగా రియల్ లైఫ్లో ఉన్నాడా? నిజానికి ఇది మొదలైంది 13 ఏప్రిల్ 2022 3:46 PM. చాలా మిస్టీరియస్గా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అదే ఈ ట్వీట్. ఫోటో చూస్తే ఏంటో అర్థమవుతుంది కానీ లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు కదా. నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా చూడండి. ఒక డ్రైవర్ ఉన్నాడు. సగమిగాడే వెస్టర్న్ ఎండ్లో ఇనోరా డ్రైవింగ్ టూర్లో ఉన్నాడు. ఈ టూర్లో తను సముద్రంలో చాలా లోపలికి వెళ్ళారు. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. దాని తర్వాత అక్కడ అతనికి ఒక డాల్ కనిపించింది అండ్ దాని కలర్ వచ్చేసి బ్లూ. ఆ తర్వాత ఆ డ్రైవర్ ఆ డాల్ని చూడటానికి వెళ్ళారు. ఆ డాల్ని చూసిన వెంటనే అతను చాలా షాక్ అయిపోయారు. ఆ డాల్ మరేదో కాదు, మన చిన్నప్పుడు కార్టూన్ డోరేమోన్. ఆ దొరికిన డోరేమోన్ ఫేస్ మీద చిన్నపాటి స్మైల్ కూడా లేదు. ఆ డోరేమోన్ ఫేస్ అనేది భయపడుతున్న రియాక్షన్ లో. మీలో చాలా మంది అనుకుంటారు డోరేమోన్ టాయ్స్ ఉంటాయి కదా, ఎవరైనా సముద్రంలో పడేసి ఉండొచ్చు కదా అని. ముందుగా ఇది వినండి. దాని తర్వాత వాళ్ళు ఆ డోరేమోన్ ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆ డోరేమోన్ అనేది లిఫ్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ డోరేమోన్ చాలా బరువుగా ఉంది. అంతేకాకుండా ఆ డోరేమోన్ మెటల్ తో చేసి ఉంది. డోరేమోన్ వెయిట్ కూడా 129.3 kgs ఉంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే ఏ టాయ్ అనేది కూడా ఇంత బరువుగా ఉండదు. తర్వాత వాళ్ళు వీళ్ళ టీమ్ కి కాంటాక్ట్ అయ్యి ఇలా చెప్పారు, సముద్ర లోతులో ఒక డాల్ కనిపించింది, చాలా వెయిట్ అండ్ చాలా మిస్టీరియస్ గా ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఆ టీం సముద్రంలో ఉన్న డోరేమోన్ ని బయటికి తీసి జపాన్ లో పెద్ద ల్యాబ్ లో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఎలాంటి విషయాలు తెలిసాయంటే అందరూ కూడా షాక్ అయిపోయారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఇది తెలిసింది, ఈ డోరేమోన్ అనేది 450 years ముందే తయారు చేసింది. అంటే ఈ డోరేమోన్ 450 సంవత్సరాల ముందుదని. ఈ డోరేమోన్ దాదాపుగా 1573లో తయారు చేసి ఉంటారు. కానీ ఇది మనందరికీ తెలిసిందే. డోరేమోన్ అనేది మన ముందుకు 1969లో వచ్చింది మాంగాలో. దీనితో పాటు ల్యాబ్లో టెస్ట్ చేసిన వాళ్ళు ఇది కూడా చెప్పారు, ఇది ఒక డాల్ కాదు, ఇది ఒక రోబోట్ అని. దానితో పాటు వీళ్ళు ఇది కూడా చెప్పారు, ఈ రోబోట్లో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించారంటే ఈ రోజుల్లో టెక్నాలజీ కన్నా 2 times ఎక్కువ అని. ఈ రోబోట్ని చాలా డిఫరెంట్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ టైంలో ఇలాంటి టెక్నాలజీ లేదని కూడా చెప్పారు. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే 1573లో అలాంటి టెక్నాలజీ ఎలా యూజ్ చేశారని. ఈ ఫోటోని క్లియర్గా చూడొచ్చు. ఈ ఫోటోలో సేమ్ డోరేమోన్లో ఉన్నాడు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే 1573లో డోరేమోన్ గురించి ఎలా తెలుసు. ఇలా కూడా చాలామంది అనుకుంటున్నారు, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చి డోరేమోన్ని చూసి ఉంటారని. అంతేకాకుండా రియల్ డోరేమోన్ ఫ్యూచర్ నుంచి వచ్చి ఇలా ఇరుక్కుపోయాడని అనుకుంటున్నారు. ఇంతకీ డోరేమోన్ని వాటర్లో ఎవరు పడేశారు? నిజంగానే టైం మిషన్ ఉందా? వీటికి ఆన్సర్స్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ప్రతిరోజు డోరేమోన్ చూసి అందరూ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. డోరేమోన్ రియల్ ఫ్యాన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో డోరేమోన్ అని కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మీ రియల్ లైఫ్లో డోరేమోన్ అంటే మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. డోరేమోనే కాకుండా డోరేమోన్ గ్యాడ్జెట్స్ కూడా మీకుంటే ఎలా ఉపయోగిస్తారో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.